కీర్తనలు మూడో కీర్తన 3వ వచనం. 3వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. నీవే నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవునికి స్తోత్రం. మన తల ఎత్తేది ఎవరంట? తల ఎత్తడం అంటే ఏంటి? మనం గొప్పగా ఉన్నప్పుడు తలెత్తుకుంటాం. రే నువ్వు తప్పేం చేయలేదరా, తలెత్తుకొని తిరుగురా అంటారు. అవునా? అంటే అతిశయం, అది గర్వకారణం, గొప్పగా అన్నమాట. తల ఎత్తువాడవు నీవే, నా తల ఎత్తువాడవు నీవే. ఎప్పుడో మనం తల ఎత్తుకొని తిరుగుతాం అంటే మన ఇతరుల కన్నా ఉన్నతంగా ఉన్నప్పుడు మనం తల ఎత్తుకొని తిరుగుతాం. ఎప్పుడు మనం తలదించుకుంటామంటే ఇతరుల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం తలదించుకుంటాం. మనల్ని తల ఎత్త చేసేది ఎవరే అంటే దావీదు అంటున్నాడు. ఎవరంట? నీవే నా తల ఎత్తుతావు అంటే అందరికన్నా ఉన్నతంగా నుంచుతావు. హల్లెలూయా. నా తల ఎత్తువాడవు నీవే. చెప్పు నీ పక్కన తలెత్తను. అదే నీ తలెత్తవు అక్కడ. నిజమే. ఇలా అనుకున్న గుర్తుంటుంది. నీ దేవుడు నీ తల ఎత్తుతాడు అని చెప్పండి. హల్లెలూయా. నా కూడా చెప్పండి. ఆమేన్. గుమ్మాలు తెరవబడాలి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దావీదు రాస్తున్న కీర్తన అంటే నా తల ఎత్తువాడవు నీవే నా దేవా అంటున్నాడంటే దావీదు ఆ డోర్లు వేసేసి సునీల్ ఎవరన్నా వస్తారేమో అటు ఇటు, అది భలే అనుకూలంగా ఉంది. డోర్ వెళ్ళడం రావడం అక్కడే ఉంటాడు సాతానుగాడు. రారా అంటుంటాడు. అని నిల్చొని వస్తున్నా అని వెళ్తుంటాడు. అడే కూర్చొని ఉంటుంది అది. ఇప్పుడు దావీదు దేవుడితో నా తల ఎత్తువాడకు నీవేనయ్యా అంటే దావీదు ప్రస్తుతానికి ఎలా ఉన్నాడు? తల దించుకొని ఉన్నాడు. ఎప్పుడు మనం తల దించుకుంటాం? ఎప్పుడు దించుకుంటాం? ఏదైనా ఒక అవమానం వచ్చినప్పుడు మనం తల దించుకుంటాం. అవమానకరమైన పరిస్థితుల్లో మనము తల దించుకుంటాం. దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడయ్యా అంటే అబ్షాలోము సొంత కుమారుడు దావీదుకి వ్యతిరేకంగా లేచి దావీదు మీద తిరుగుబాటు చేసి, ఎవరో కాదు సొంత కొడుకే దావీదును ఇంటికి ఇల్లు విడిచి బయటికి వెళ్ళే పరిస్థితి రప్పించినప్పుడు రాజైన దావీదు ఆ ఇల్లు వదిలేసి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పారిపోతూ ఉంటాడు. దావీదు అనుచరులు అందరూ. అలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల దావీదు ఎవరు? మహారాజు. తిరగబడింది ఎవరు? దావీదుని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఎవరు? కొడుకు, కన్న కొడుకు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దావీదు వైపు చూడాలన్నా భయపడుతుంటారు. అలాంటి పరాక్రమవంతుడు, పైగా రాజు, పరాక్రమవంతుడు, ఎన్నో అద్భుత మహాకార్యాలు చేసిన వాడు, యుద్ధాలు చేసి విజయాలు సాధించిన వాడు. ఆ దావీదు వైపు ఎవరన్నా చూడాలంటే భయపడాలి. అలాంటిది సొంత కొడుకు, తన కడుపున పుట్టిన కొడుకు. ఎంత అవమానం అండి! తండ్రి మీద బిడ్డ ఎదురు తిరిగాడనుక ఎలా ఉంటుంది? తండ్రులైన వాళ్ళు మీకు ఉన్నాయా అనుభవాలు? ఎప్పుడన్నా ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ తండ్రి మీద బిడ్డ ఎదురు తిరిగాడు అనుకోండి, ఆ తండ్రికి ఎట్టుంటుంది? మామూలు బాధ కాదా? కడుపు రగిలిపోతుంది. కొడుకు ఎదురు తిరిగిన, కూతురు ఎదురు తిరిగిన, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, వీళ్ళ మీద బిడ్డలు ఎదురు తిరిగితే భయంకరమైన బాధ. అంతేనా కదా? ఉంటుందా ఉండదా? భయంకరమైన బాధ, భయంకరమైన అవమానం. ఇప్పుడు కన్న కొడుకే దావీదు మీద ఎదురు తిరిగేటప్పటికీ ఆ తండ్రి
వెళ్ళి విడిచి తలదించుకొని సిగ్గుతో ఒకప్పుడు తల ఎత్తుకొని సింహాసనం మీద కూర్చున్న దావీదు, తల ఎత్తుకొని సింహాసనం మీద కూర్చున్న దావీదు, అందరూ కూడా దావీదు, అమ్మో బ్రతికితే దావీదులాగా బ్రతకాలరా అనుకుంటున్నట్టే లైఫ్ స్టైల్ ఉన్న దావీదు ఈ రోజున ఇంట్లో రేగిన కష్టానికి, ఇంట్లో రేగిన ఒక అవమానకరమైన సంఘటనకి, ఇంట్లో వచ్చిన ఒక పరిస్థితికి, తన జీవితంలో వచ్చిన ఆ స్థితికి ప్రజల ముందు తలెత్తుకోలేక తల దించుకుని వెళుతున్నాడంట. ఆ వెళుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇంకా ఆ వెళుతున్న పరిస్థితి ఒకసారిగానే మనంగా చూస్తే 2 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం. 2 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు. ఎవరండి? దావీదు ఏడ్చాడు ఎప్పుడైనా? సౌలు తరిమినప్పుడు ఏడ్చాడా? ఏడవలా. సౌలు దావీదు యొక్క ప్రాణాలు తీయాలని చెప్పి తరిమినప్పుడు దావీదు ఏడవలా. భార్య నేను వెళ్తున్నాను అంటే నువ్వు వెళ్ళలే నేను ఉంటానయింది. మహాత్మురాలు అట్టాటోళ్ళు కూడా ఉంటారు. అమ్మ నేను పారిపోతున్నానంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాలే, నీతో పాటు నేను రాలేనులే అంటే టాటా చెప్పి కూడా టాటా చెప్పి పో అని పంపించేసింది. సరే పాపం ఆడకూతురు ఎక్కడికి వెళ్తుంది? అడవుల్లో బాడి వెళ్తుందా? భార్యని వదిలేసి కొత్తగా పెళ్ళయింది దావీదుకి. కొత్తగా పెళ్ళయింది. పిల్లనిచ్చిన మామ చంపాలన్నాడు. భార్య నేను చంపాలనుకుంటున్నాడు మా నాన్న, నువ్వు దిగిపో అని, కిటికీలోంచి తప్పించుకుపో అని చెప్పి ఆమె రక్షించింది దావీదుని. మా నాన్న చంపాలనుకుంటుంటే వెళ్ళిపోయి మంచి ఆవిడ, పాపం ఆవిడ కూడా దిగాడు. టాటా అంటే టాటా వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏడవలా. దావీదు ఏడ్చిన సందర్భం దీనికి ముందు ఎక్కడే అంటే, సిక్లగ్ పట్టణములో శత్రువులు వచ్చి తన సొంత భార్యల్ని బిడ్డల్ని తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఏడ్చాడు. తన వాళ్ళందరినీ శత్రువులు వచ్చి తనతో ఉన్న వాళ్ళ భార్యల్ని బిడ్డల్ని శత్రువులు అపహరించుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఏడ్చాడు దావీదు. మళ్ళీ ఎప్పుడు ఏడ్చాడు అంటే, సొంత కొడుకు తండ్రిని నానా తిట్లు తిట్టి ఇంటి నుంచి తరిమి వేసే పరిస్థితి వచ్చినప్పుడు ది గ్రేట్ డేవిడ్, గొప్ప గొప్ప యుద్ధాలు చేసిన దావీదు, మహారాజు, పరాక్రమవంతుడు, ధనవంతుడు, చుట్టుపక్కల సైన్యానికి ఆ చుట్టుపక్కల ఉన్న శత్రు రాజులకి గుండెల్లో దడదడలాడించిన దావీదు ఏడ్చుచు ఎలా వెళ్తున్నాడంట? తల కప్పుకొని ఏడ్చుచు, తల కప్పుకొని, పాదరక్షలు లేకుండా కాలినడకన. ఊహించగలరా? దావీదుకి ఎలాంటి స్థితి వస్తుందని ఎవరైనా ఊహించగలరా? ఈ స్థితిలో దావీదు ఇలాగా ఏడుస్తాడని ఎవరైనా ఊహించగలరా? ఎంత గొప్ప దావీదుకి ఈ కష్టం. కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు చేసేస్తాయి. ఈ అవమానకరమైన పరిస్థితి కొన్నిసార్లు అనుకోకుండా ల్యాండ్ అవుతాయి మన జీవితాల్లో. అవమానకరం, తట్టుకోలేవు, తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి వచ్చేస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యు, నువ్వు అనుకో, వచ్చేస్తుంది అంతే. అవమానకరమైన స్థితి ఉన్నట్టుండి ఆ పరిస్థితులు, నీ కుటుంబంలో వచ్చిన పరిస్థితులతో నువ్వు తల ఎత్తుకుని తిరగలేకపోవచ్చు. ఉన్నట్టుండి నీ మీదకి వచ్చిన ఒక నష్టం, ఒక ఆర్థికమైన ఇబ్బందులు, అప్పులు తల ఎత్తుకొని తిరగనీయకుండా చేయొచ్చు. అందరు అంటున్నారా, ఏం పెళ్ళయింది 5 సంవత్సరాలైంది ఇంకా పిల్లలు పుట్టలేదేంటి? ఏమంటారు? ఏమన్నా విశేషమా? ఏం చెప్పాలి రే విశేషం? వీడికి చెప్పాలి విశేషం. ఏమన్నా విశేషం అంట. విశేషం అంటే ఏంటి?
కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అడుగుతారు, ఏమన్నా విశేషమా? ఆడవాళ్ళని అడుగుతారు, మగవాళ్ళే కాదు. ఏమన్నా విశేషమా? లేదండి. నీకెందుకురా విశేషం? అది ఇంకొకళ్ళు ఎందుకు? ఏమి ఇంకా? ఆహా, ఏమి ఇంకా? ఎన్ని అవమానాలు! ఇంకా పెళ్ళవలేదు, ఇంకా పెళ్ళవయ్యా? ఏమి ఇంకా పిల్లకి ఇంకా పెళ్లి చేయలేదా? ఎంత వయసు? 32. అయ్యో, నీ సంగతి నువ్వు చూసుకోరా, నీ సంగతి నువ్వు చూసుకోరా. ఏమమ్మా ఇంకా పెళ్ళి కాలేదా? ఏ వయసులోగా వచ్చినా అచ్చట ఆ వయసులో తీరాలి. వీడికి తీరింది, వీడికి తీరుస్తుందారు ఇంట్లో ఈ పిల్లకాయలు, కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చి. ఏ వయసులో తీరాల్సిన అచ్చట ఆ వయసులో ఇన్ని అవమానకరం. ఇంకా ఉద్యోగం దొరకట్లేదా? అయ్యో, మీ నాన్న బాగా డబ్బులు పెట్టి చదివించాడే, చాలా ఖర్చు పెట్టి చదివించాడే, ఇంకా ఎన్ని అవమానకరం. దెబ్బతిందా వ్యాపారం? దెబ్బతింది. ఉద్యోగం ఊడింది. ఈ మనుష్యులకి ఆడి సంగతి కాదు, పక్కనోడి సంగతి కావాలి. వీడేమవుతున్నాడు? వీడు ఏంటి? పిల్లలు పుడితే వీడికి ఎందుకు, పుట్టకపోతే వీడికి ఎందుకు, పెళ్ళి అయితే ఎందుకు, పెళ్ళి కాకపోతే ఎందుకు, డబ్బు ఉంటే ఎందుకు, డబ్బు లేకపోతే ఎందుకు, వీడి సంగతి కాదు. వీళ్ళకి అయ్యే కావాలా? ఈ అమ్మలక్కలకి, ఈ ఆడమ్మ అవమానకరం. పరిస్థితులు తారుమారైపోయినప్పుడు తలదించుకోవడమే. సమాజంలో వచ్చే సంఘటనలు కూడా అలాగా జరుగుతుంటాయి. నిన్న ఒక చదివే పేపర్లో, అమ్మాయి 10th క్లాస్ ఏమనుకోండి, 10th క్లాస్, అన్ని సబ్జెక్టుల్లో 90 అబోవ్ ఉందంట. 95 అంట, 95 అబోవ్. సోషల్లో మాత్రం 23 మార్కులు వచ్చి ఫెయిల్ అయిందంట. అన్నిట్లో 95 వచ్చి సోషల్లో 23 ఫెయిల్ అవడం ఏంటి? రీవాల్యుయేషన్ పెట్టారంట. రీవాల్యుయేషన్ పెట్టి చేస్తే సోషల్లో 96 వచ్చినాయి అంట. ఆ పసిబిడ్డ ఎంత అవమానం పాలై ఉంటుందండి? ఆ దిద్దినోడికి బుద్ధి ఉందా, బుద్ధి లేదా? అలాంటి వాళ్ళని, అలాంటి టీచర్స్ని ఏం చేయాలి? సస్పెండ్ చేయాలి, అసలు ఉద్యోగం తీసేయాలి. 96% వచ్చిన మార్కులు 23 వేసాడంటే ఆ పిల్ల ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంది, ఎంత అవమానంగా. ఈ మానసిక సంఘర్షణకంతా ఎవడిస్తాడో డబ్బులు? ఎవడన్నా డబ్బులు ఇస్తాడా? ఈ వేదనకి, ఈ ఏడుపుకి, ఈ కన్యలకి ఎంతగా ఏడ్చుంటుంది. నేను కూడా ఒకప్పుడు లెక్చరర్, నేను కూడా పేపర్లు దిద్దా. ఎటు వయసు వచ్చిందని 2-3 మార్కులు ఎక్కువ వేసేవాడిని. ఒకవేళ నాది ఏమైనా తప్పు ఉంటుందేమో పాపం, ఒకవేళ ఏదైనా మిస్టేక్ కుట్టేసానేమో, మొత్తం మీద టోటల్ 2-3 మార్కులు ఎక్కువ వేసేవాడిని. ఏమవుతుంది? ఎంత అవమానం! అవమానకరమైన సంఘటనలు. సమాజం, ప్రపంచం మనల్ని అవమానించేదానికే అది రెడీగా ఉంటుంది. పనికిమాల సమాజం. ఏమీ దొరకలేదు అనుకోండి, కులం ఒకటి ఎత్తుకొస్తుంది. కులం. అమెరికాకి వెళ్ళా, అమెరికన్స్ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు ఎవరు నన్ను మీ కులం ఏంటని అడగల, మీ కులం ఏంటని అడగల. ఏ దేశానికి వెళ్ళినా, సింగపూర్కి వెళ్ళినా, చాలా దేశాలకు వెళ్ళా, వీళ్ళకి వెళ్తే మీ కులం ఏంటండి అనలా. మీ సామాజిక వర్గం ఏంటి? లేటెస్ట్ వర్డ్ ఇప్పుడు కులానికి పాలిష్ వర్డ్ ఏంటంటే మీ సామాజిక వర్గం. ఇంత పెద్దది. మీ సామాజిక వర్గం ఏంటి? మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. సామాజిక వర్గాలు ఏంటి? నాకే వర్గం లేదండి. నేవ్వండి, మాకే వర్గాలు లేవే. కులం ఏంటి? ఇంకా కావాలంటే నీ ఇంటి పేరేంటి? వాళ్ళు అడగల పాపం. అమెరికన్స్, సింగపూరియన్స్, యూకేకి వీళ్ళు ఊరు అసలు నా కులం గురించి అడగల, పట్టించుకోలే. మనుషుల్లాగానే ఇక్కడే ఇండియాలోనే, అది ఇండియాలో కూడా కాదు, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దరిద్రం మన ఆంధ్రాలోనే. నీ కులం ఏంటి? ఇంకా మీ ఇంటి పేరేంటి? ఆళ్ళకోటకి లింకులు ఉంటాయి. మా ఇంటి పేరండి ఆడు చెప్తాడు, వల్లభనేనండి. వల్లభనేనంటే దాంట్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయిగా. మళ్ళీ ఓడి వెంటనే అంటాడు, ఫలాని వల్లభనేనే లక్ష్మీ నరసింహ సోదరి ఉన్నాడు కదండి, ఆయన మా మామ అవుతాడండి. అంటే నేను ఇది సిగ్గు లేదంటరా? మనిషిని మనిషిగా గౌరవించలేని చెప్తానే కదా. ఏ రకంగా అవమానించాలి అవతరం? కులాన్ని బట్టి ఇది మన చేతుల్లో ఉంది. ఇది మన చేతుల్లో. నేను చెప్తాను కదా, కులతత్వం ఉన్నవాడు రాక్షసులు. అదొక రాక్షస జాతి.
ఆ జాతి అంతమైతే కులతత్వం ఉన్న రాక్షస జాతి అంతమైతే తప్ప ఈ రాష్ట్రాలు బాగుపడు. దాంతో కూడా అవమానం, నువ్వు తక్కువ నేను ఎక్కువ అని. ఈవెన్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదివినా కూడా వాళ్ళు కొంచెం తక్కువ కులస్తులు అనుకోండి, బీసీ ఎస్సీలు అనుకోండి, వాళ్ళ ట్రీట్మెంట్ అట్టాగే ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్లు అయినా కూడా కులం ద్వారా వాళ్ళని తక్కువ, దే లుక్ డౌన్. అందుకనే ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఈ రాష్ట్రాల్లో పని చేయకూడదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి గౌరవంగా బ్రతకాలంటే. అంత కొలతత్వం అంటే అవమానించేదానికి. నేను ఇది చూసే ఉండే పాపం కాలేజీలో, స్కూల్స్లలో, కాలేజీలలో ఎక్కువ స్కాలర్షిప్ వచ్చే పిల్లలు ఎస్సీలు పైకి లేండి అంటే పాపం వాళ్ళు సిగ్గుపడుతూ లేచి ఏదో తప్పు చేసినట్టు, హంతం చేసినట్టు, హంతకులైనట్టు, లేదు రేపులు చేసినట్టు పాపం మగపిల్లలు సిగ్గుపడి. కులం ఎందుకు అసలు నాకు అర్థం కాదు, ఇవన్నీ మీరు కూడా గ్రహించాలి, ఆలోచించాలి. ఎందుకు ఉండాల్సింది 2 కులాలే, పేద కులం, డబ్బున్న కులం. పేదోడికి ప్రభుత్వం సాయం చేయాలి అంతే, ఈ 2 పెట్టుకోవాలి. కులం అనేది అదృశ్యం అయిపోవాలి, లేకపోతే ఈ రాష్ట్రాలు బాగుపడే దరిద్రతో ఉంటాయి. అవమానం. ఎంత డబ్బున్నా సరే వాడు కొంచెం తక్కువ కులం, ఎంత సాధించినా సరే వాడి కులం కొంచెం తక్కువ అనుకో, సమాజంలో వాడు ఆ డిస్పారిటీని వాడు అనుభవించాల్సిందే. ఇక్కడ హాస్పిటల్స్ కూడా వెళ్ళింది ఈ దరిద్రం. ఈ డాక్టర్ గారు ఆడి కులంని ఎత్తుకుని వెళ్తాడంట ఆ పేషెంట్ దగ్గరికి. ఆ పేర్లలో ఉంటుందిగా వీళ్ళకి కొన్ని టెక్నిక్లు కూడా ఉంటాయి కులం కనుక్కోదానికి. ఏమంతేనా ఆ కులవాడి దగ్గరికి వెళ్తాడండి డాక్టర్ గారు. ఇది ఒక రాక్షస జాతిది. ఈ జాతి అంతమైపోవాలి. ప్రార్థన చేయండి, ఈ కులతత్వం ఉన్న ఈ జాతి, రాక్షస జాతి అంతమైపోతే మన రాష్ట్రాలు బాగుపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవమానం మన చేతుల్లో లేని దానికి అవమానించబడాలి. నువ్వెంత సక్సెస్ అయినా సరే అవమానం. ఇటువంటి ఎన్ని రకాలుగా అవమానించడానికి పరిస్థితులు మారుతుంటాయి. ఇంకో పక్క సమాజము ఇలాంటి స్థితిగతులు ఉంటూ ఉంటాయి. అప్పుడు దాకా మోషే రాజు కొన్ని నెలల వయసులోనే రాజరికానికి వచ్చేసాడు, ప్యాలెస్కి వచ్చేసాడు. 40 సంవత్సరాల దాకా రాజ ప్యాలెస్లో, ఆ ప్యాలెస్లో ఒక రాజులాగా బ్రతికాడు. అన్నిట్లో కూడా రాజులాగా ట్రీట్మెంట్. చిన్న చితక ఇళ్లలో లేడు, ఫరో రాజు ఇంట్లో పెరిగాడు 40 సంవత్సరాల దాకా. చిన్న సంఘటన, జరిగిన సంఘటనతో ఈ రాజు మోషే ఏం చేశాడు తెలుసా? నిన్న రాజు ఈరోజు ఉదయానికి పశువులు మేపుతున్నాడంట. కింగ్ బికమ్ హెడ్స్ మ్యాన్. ఎక్కడన్నా ఉందా? కింగ్ బికేమ్ హెడ్స్ మ్యాన్. రాజు పశువుల కాపరయ్యాడు. పశువుల కాపలో రాజులు అవుతారేమో ఒకవేళ దావీదైనట్టు. ఈ రాజు మోషే తన జీవితంలో వచ్చిన పరిస్థితుల్లో ఉన్నట్టుండి పశువుల కాపరైపోయాడు. బహుశా నేను అనుకుంటాను ఆ మిథ్యాను అడవుల్లో పశువులు మేపుతూ పాపం ఆయన పిల్లనిచ్చాడు, పెళ్లి చేశాడు మోషేకి. అల్లుడు ఊరికి నేను కూర్చొని ఉంటే మా ఊరుకుంటాడా? అల్లుడు కూర్చొని అంటే ఏం అల్లుడు, ఎప్పుడు వెళ్తావు ఉద్యోగానికి, ఎప్పుడు చూస్తావు ఉద్యోగం, ఎప్పుడు చేస్తావు ఉద్యోగం అంటూ ఉంటాడుగా. అందుకని మామ కూడా ఏం చేశాడు, మోషేకి కర్ర ఇచ్చాడు. ఏంటి కర్ర భలే ఉంది అని చూసుకుంటుంటే ఆ గేదెలు చూపించి అవి దోలుకొని వెళ్ళు అన్నాడు. ఇక్కడ నేను ఊరికినే కూర్చొని పెట్టి అన్నం పెట్టేవాళ్ళు ఊరు లేరు. మంచి మామ కదా మోషే. పెళ్ళిగానే మగవాళ్ళకి అందరికి అట్టే మామలు రావాలా? దేవునికి స్తోత్రం. మోషే మామలు అంటే మామలు రావాలి. దెబ్బకి ఉద్యోగాలు చేసుకుంటారు, అవమానాలు భరించలేక. కర్ర ఇచ్చి పంపించాను. బహుశా ఆ పశువులు కాస్తూ మోషే ఆ మిథ్యాను అరణ్యంలో ఆ రాయి మీద కూర్చొని బహుశా ఆలోచించుకుంటాడు, ఏంటిరా నాకు ఈ కర్మ అని ఆలోచించుకుంటాడా? బహుశా నేను అనుకుంటా మొదటి రోజే ఏందిరా నాకు ఈ బాధ, చప్పట్లు కొడితే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు.
రాజుగారు మీకేం కావాలా అని. ఉదయం నిద్రలేస్తేనే నాకు అన్నీ సమకూరేటే, ఎటు చూసినా దాసి జనం. బట్టలు వేసుకోవాల్సిన అవసరం, వాళ్ళే బట్టలు వేసేవాళ్ళు. ఒక రాజులాగా బయటికి వెళ్ళి రథం సిద్ధంగా ఉండేది, గుర్రాలు సిద్ధంగా ఉండేటి, అలాంటి వెళ్తూ ఉండేవాడు. ఈరోజు నాకు పశువులు, ఏందిరా నాకు ఈ బతుకు, ఏందిరా అనుకున్నారు ఎప్పుడైనా మీరు? ఏందిరా నేను ఎట్లా బతకాలనుకున్నాను, ఎట్లా బ్రతుకుతున్నాను అని అనుకున్నారా? ఎట్లా బ్రతికాను ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నాను, ఏందిరా నా బ్రతుకు? లేదంటే ఇంకేముందిరా నా జీవితం, డాష్ 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 ఏదో అంటారు కదా, నా జీవితం డాష్ 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 పోయిందండి అంటారు. అట్లా అనుకుంటున్నారా? పరిస్థితులు మారినప్పుడు, అనుకోని పరిస్థితులు, అనుకోని సంఘటనలు వచ్చినప్పుడు పరిస్థితులు మారు. తలదించుకున్నారా? తలదించుకోవాల్సిన స్థితులు వస్తాయి, అప్పుడప్పుడు ఆ పరిస్థితులు వచ్చేస్తాయి, తలదించుకుంటాం.